వెల్కమ్ టు క్రాస్ రోడ్స్ మీడియా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ క్రాస్ రోడ్స్ మీడియా. ఇవాళ మనం ఒక అద్భుతమైన టెంపుల్ గురించి తెలుసుకుందాము. ఆ టెంపుల్ ఏంటి అంటే హిందువులకు అత్యంత పవిత్రమైన క్షేత్రాలలో ఒకటైన శ్రీకృష్ణ జన్మభూమి మధుర గురించి తెలుసుకుందాం. మధురను కంసుడు పాలించేవాడు. తన సోదరి దేవకి పుట్టే 8వ బిడ్డ తనను సంహరిస్తాడని ఆకాశవాణి రావడంతో దేవకి మరియు వసుదేవులను కారాగారంలో బంధించాడు కంసుడు. అర్ధరాత్రి సమయంలో శ్రీకృష్ణుడు ఆ కారాగారంలో జన్మించాడు. అనంతరం వసుదేవుడు శిశువైన శ్రీకృష్ణుడిని యమునా నది దాటి గోకులంలోని నందుడు యశోదల ఇంటికి తీసుకెళ్లాడు. ఈ కథ భాగవత పురాణంలో ప్రధానంగా చెప్పబడింది. నేటి ఆలయ సముదాయంలో శ్రీకృష్ణుడు జన్మించాడని విశ్వసించే కారాగార స్థలాన్ని భక్తులు దర్శించవచ్చు. ఆలయ సముదాయం భక్తులకు అత్యంత పవిత్రమైన ప్రదేశంగా భావించబడుతుంది. భద్రతా కారణాల వల్ల ఆలయం లోపల ఫోటోగ్రఫీ అనుమతించడం లేదు. సో మీరు గేట్ లోపలికి వెళ్ళగానే లెఫ్ట్ సైడ్ లగేజీ ర్యాక్ ఉంటుంది, మొబైల్స్ పెట్టుకోవచ్చు. మీరు గేట్ దాటి లోపలికి ఎంటర్ అవ్వగానే రెడ్ కలర్లో ఉన్న టెంపుల్ పెద్దదిగా కనిపిస్తుంది. అది శ్రీకృష్ణుని గుడి అనుకుంటారేమో, కానీ అది కాదనమాట. అలంకరణ ప్రియుడైన మాధవుడు అక్కడ అందరినీ కనువిందు చేయటానికి తెల్లటి రూపంలో రాధాకృష్ణుల మూర్తులు ఉంటాయి. అక్కడే సంకీర్తనలు, ప్రవచనాలు చేస్తారు. అది చూసి కిందకు రాగానే టెంపుల్ బ్యాక్ సైడ్ శ్రీకృష్ణయ్య కారాగారం ఉంటుంది. అక్కడ గోడలు ఖచ్చితంగా ముట్టుకోండి, ఎందుకంటే కృష్ణుడు జన్మించిన స్థలం కాబట్టి. అలా అన్నీ చూసుకొని మళ్ళీ మీ మొబైల్ తీసుకొని మెయిన్ గేట్ దగ్గరికి వచ్చేయండి. వృందకు, విశ్రామ్ ఘాట్కు ఆటో రిక్షాలు ఉంటాయి. టైం ఉంది అనుకున్న వాళ్ళు వృందకు వెళ్ళండి. డే టైం అయితే ఒకవేళ ఈవినింగ్ రీచ్ అయ్యి మార్నింగ్ వెళ్ళిపోవాలనుకునే వాళ్లకు మధురలో ముఖ్యమైనవి 3. ఇవి ఈవినింగ్ చూడాల్సినవే. ఇవి చూస్తే చాలు అని అవి: శ్రీకృష్ణ జన్మభూమి, ద్వారకాధీష్, విశ్రామ్ ఘాట్. విశ్రామ్ ఘాట్లో యమునా హారతి. ఇవే ఇక్కడ ప్రధానం. జన్మభూమిని చూశాక మీకు ఏది దొరికితే అది పట్టుకొని ముందుకే శ్రీకృష్ణ జన్మభూమి నుంచి ద్వారకాధీష్కు 2 కిలోమీటర్లు ఉంటుంది. అక్కడికి వెళ్ళి టెంపుల్ చూసుకొని ప్రశాంతంగా 4 అడుగులు వేయగానే విశ్రామ్ ఘాట్ వస్తుంది. ముందుగా వెండి హనుమాన్ కనిపిస్తారు. ఎంట్రన్స్లోనే నమస్కారం చేసుకుని అలా లోపలికి వెళ్ళగానే యమునా ఘాట్ కనిపిస్తుంది. ఇదే కృష్ణయ్య గోకులం వెళ్ళేటప్పుడు వసుదేవకి దారి ఇచ్చింది. ఇంత దూరం వచ్చారు కాబట్టి ఖచ్చితంగా బోటు పడవలో అనుభూతి మిగిలిన కూడా పొందండి. 7 PM తర్వాత అయితే బోట్ ఎక్కండి, ఎందుకంటే 7:20కి ప్రతిరోజు హారతి స్టార్ట్ అవుతుంది. మీరు 7 PMకి బోట్ ఎక్కితే యమునా నది చుట్టూ తిప్పి కరెక్ట్గా హారతి ఇచ్చే టైంకి మిమ్మల్ని యమునా నదిలో ఉంచి ఎదురుగా చూపిస్తారు. అప్పుడు అన్నీ క్లియర్గా చూడవచ్చు. ఇదే ఇంపార్టెంట్. బోట్కి 200 తీసుకుంటారు, కానీ అనుభవంకి ఆ 200 చాలా తక్కువ. హారతి చూసుకొని మీరు మళ్ళీ మీ హోటల్కి వెళ్ళిపోవచ్చు. ఇంకా చూడాల్సినవి చాలా ఉన్నాయి. గీతా మందిర్, సమీపంలోని వృందావనం, బాంకే బిహారీ ఆలయం, ప్రేమ్ మందిర్, ఇస్కాన్ ఆలయం, ఇవన్నీ మన ఊర్లో కూడా కొన్ని ఉంటాయి. ఇస్కాన్ టెంపుల్ ఉన్న చోట కానీ యమునా హారతి. ఇక్కడ కృష్ణుడు రాజ్యపాలన చేయటానికి వెళ్ళే సమయంలో మొదలుపెట్టిన ఆలయం. కృష్ణుడు జన్మించిన స్థలం ఉండవు కాబట్టి ఇవే ముఖ్య సమయం ఉన్న వాళ్ళు వెళ్ళొచ్చు. ఇప్పుడు మధురకు ఎలా వెళ్ళాలి, ఎక్కడ స్టే చేయాలి అంటే, ఎక్కడి నుంచైనా మధురకు ట్రైన్స్ ఉన్నాయి. స్టేషన్ బయటకు రాగానే మీకు ఆటో లేదా రిక్షాలు దొరుకుతాయి. మీరు శ్రీకృష్ణ జన్మభూమి అని చెప్తే చాలు, 30 రూపాయలు తీసుకొని అక్కడ గేట్ దగ్గర వదిలేస్తాడు. అలా గేట్ లోపలికి రాగానే వాళ్ళు చాలా ఉంటాయి. మీ బడ్జెట్ని బట్టి చూసుకోండి. నెక్స్ట్ వీడియోలో మధుర నుంచి ఆగ్రాకి ఎలా వెళ్ళాలనేది చెప్తాను. సో ఈ వీడియోని ఎంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. మీ సపోర్ట్ ఎప్పుడు మాకు ఉంటుందని ఆశిస్తూ, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు క్రాస్ రోడ్స్ మీడియా. ఇంకా మరెన్నో వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.